నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక లైవ్ కేస్ స్టడీ చెబుతున్నాను నేను ఒకసారి. ఇది ఒక ఇల్లు, ఇది ఒక పెంకుటిల్లు. ఈ పెంకుటిల్లులో వచ్చేసరికి దీంట్లో ఇంతకుముందు ఎట్లా ఉంది, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు అన్నదమ్ములు అనేది, విడిపోయిన తర్వాత ఎట్లా ఉన్నారు అనే దాని మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే ఉమ్మడి కుటుంబంగా ఉండి వాళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అన్నదమ్ములు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏమన్నా అన్నదమ్ములు ఉమ్మడిగా ఉండి ఉమ్మడి కుటుంబం తర్వాత ఎవరికి వారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అంటే కలిసి ఉంటే ఎలా పెట్టుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది, ఎలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఏర్పాటు చేసుకుంటే బాగుండదు అనే విషయం మీద ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇద్దరు కానీ ముగ్గురు కానీ అన్నదమ్ములు ఉన్నప్పుడు ఈ ఇంటిని ఏ విధంగా పంచుకోవాలి, ఏ విధంగా ఉంటే ఎవరికి బెనిఫిట్ అయ్యింది, ఎవరికి బెనిఫిట్ కాదని చెబుతాను. ఇది ఒక్కసారి చూడండి. ఇది ఒక ఇల్లు అండి. ఇది ఈస్టు, ఇది తూర్పు, ఇది వచ్చరికి పడమట, ఇది దక్షిణం, ఇది వచ్చరికి ఉత్తరం. మనకి ఇది ఈశాన్యం అయింది, ఇది వచ్చరికి ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయుస్థానం అయింది. ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంటికి వచ్చేసరికి రెండు రకాలుగా ఉంటుందండి. ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది, ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది, ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది. ఈ ఇల్లు అనేది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఆయన విపరీతంగా సంపాదించాడు. ఆయనకి పేరు వచ్చింది. ఆయన చేసే దాంట్లో మంచి ఒక రకమైన వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చేది, ప్రతిదీ కలిసి వచ్చేది, ఏది పట్టుకున్నా కలిసి వచ్చేది. బాగా సంపాదించారు. అది పొలాలు కానీ ఇల్లు కానీ డబ్బులు కానీ అన్ని విధాలుగా సంపాదించారు. ఎప్పుడు ఇదంతా ఉమ్మడి కుటుంబంగా ఉండి ఈ విధంగా ఎంట్రన్స్ ఉన్నప్పుడు, ఈ విధంగా ఎంట్రన్స్ ఉండి ఇక్కడ వంటగది ఉంది, ఆగ్నేయుల వంటగది ఉండి ఈ విధంగా ద్వారాలు ఉన్నప్పుడు కూడా వీరు బాగా సంపాదించారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఇంట్లో పిల్లలకి పెళ్ళైన తర్వాత ఇంటి యొక్క భాగాలు పంచుకోవాల్సి వచ్చింది. ఈ పంచుకున్నప్పుడు ఏం జరిగింది, సహజంగా మనకి వచ్చరికి దక్షిణం పెద్దవాళ్ళు ఉంటారు, ఉత్తరం చిన్నాళ్ళు ఉంటారు. ఈ విధంగా పంచుకున్న తర్వాత వీరేం చేశారంటే మధ్యలో వచ్చరికి ఈ విధంగా పార్టీషన్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా పార్టీషన్ చేసుకుంటూ వచ్చేసి ఈయన వచ్చరికి ఈ విధంగా కిచెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన కిచెన్ ఇట్లాగే ఉంది. ఈ కిచెను ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మరి పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద ఆయనకి ఎంట్రన్స్ ఉన్నారు కాబట్టి పెద్ద ఆయన ఏం చేశాడంటే ఎంట్రన్స్ పెట్టుకోవడానికి కోసం పెద్ద ఎంట్రన్స్ పెట్టుకున్నాడు. ఏ విధంగా, ఎందుకు, ఇతనికి కారు ఉంది, ఇతనికి పెద్ద ఎంట్రన్స్ పెట్టుకోండి. ఇతనికి కారు ఉంది కానీ ఈయన ఎంట్రన్స్ అనేది పెట్టుకోవాలి, పెద్ద ఎంట్రన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అంతా బాగానే ఉంది. ఈ విధంగా ఎప్పుడైతే పంచుకున్నారో, ఆస్తులు పంచుకున్నారో చేశారో అప్పుడు ఏం జరిగింది అంటే ఇతను వచ్చేకి మొదటివాడు, ఇతను పెద్దవాడు, ఇతను చిన్నవాడు, ఇతను పెద్దవాడు, ఇతను చిన్నవాడు, ఇతను పెద్దవాడు. ఇక్కడ ఏం జరిగింది, చిన్నవాళ్ళు అనేవాళ్ళు బాగా డెవలప్ అయిపోతూనే ఉన్నారు. ఈ చిన్నవారు బాగా అవకాశాలు వస్తున్నాయి, డెవలప్ అవుతున్నాడు, చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు, డెవలప్ అవుతూనే ఉంటున్నాడు. పెద్దవారు కూడా డెవలప్ అవుతూనే ఉన్నారు. ఈయన వ్యాపారాలు చేస్తున్నాడు, బాగానే కలిసి వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఈయనకి తేడా ఏంది అంటే ఇతనికి ఒక రకంగా ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఆరోగ్యపరంగా కానీ చాలా బాగున్నాడు. ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు. ఇతనికి వచ్చేసరికి ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదు, ఆరోగ్యంగా దెబ్బేసింది. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంకా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న పిల్లలు అనేవాళ్ళు సెటిల్ కాలేకపోతున్నారు. ఈ ఇంట్లో ఉన్న పిల్లలు సెటిల్ అయిపోయారు ఆల్రెడీ. వీళ్ళకి మంచి జాబ్ వచ్చింది, మంచి చదువు వచ్చింది, వీళ్ళు పిల్లలు బాగానే చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా పెళ్ళి కూడా అయిపోయింది. అంటే జాబ్ చదవటం అయిపోయింది, జాబ్ రావడం, మంచి జాబ్ వచ్చింది హై ఎండ్ ప్యాకేజీలో. పెళ్ళిళ్ళు కూడా మంచి పెళ్ళిళ్ళు సంబంధాల గురించి పెళ్ళిళ్ళు చేశారు వీళ్ళు ఈ ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ నార్త్ అనేది ఉంది చూసారా, ఈ నార్త్ అనేది ఇతనికి అవకాశం ఉంది కాబట్టి
ఇతనికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది ఈ నార్త్ అనేది. అంతేకాకుండా ఇతని ఎంట్రన్స్ ఒకసారి చూద్దాం మనం. ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈశాన్యం ఎంట్రన్స్ వచ్చింది, చాలా బాగుంది. ఈశాన్యంలోనే వచ్చింది కాబట్టి ఈశాన్య ఎంట్రన్స్ చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఉత్తర ఈశాన్యం వచ్చింది. ఈ ఎంట్రన్స్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది, రాణించగలుగుతుంది. ఈ విధంగా ఇక్కడ పడ్డా కానీ ఈ రూమ్కి ఉచ్చి స్థానంలో వచ్చింది. ఈ రూమ్లో ఉచ్చి స్థానంలో ఎంట్రన్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఈ ఎంట్రన్స్ అన్నీ ఉచ్చి స్థానంలో వచ్చినాయి కాబట్టి ఇతనికి చాలా అద్భుతం కలిసి వచ్చింది. పిల్లలు సెటిల్ అయిపోయారు, జాబులు సెటిల్ అయిపోయారు, మంచి ప్యాకేజీ, బాగా సెటిల్ అయిపోయారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసేస్తే ఇక్కడ కూడా చూడండి ఇతనికి వచ్చేకి మనకి ఇక్కడ బయటకు వచ్చేది కూడా వాయుస్థానంలో నుంచి బయటకు వస్తున్నాడు. ఎవరైనా సరే వాయుస్థానం అనేది మనము గేట్ ఇవ్వచ్చు అనేది చెబుతూ ఉంటాం. మనం గేట్ కూడా ఇక్కడ ఇస్తాం, ఎందుకంటే ఇది ఉచ్చి స్థానం, ఇది నీచ స్థానం కాబట్టి. ఈ విధంగా చిన్న అతనికి అన్ని వాకిటి ద్వారా కానీ కిచెన్ ద్వారా కానీ అన్నీ నార్త్ ఉండటం కానీ అన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ఇతను హెల్త్కి ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ పరంగా బాగానే ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా ఎవరికైనా వస్తూ ఉంటాయి. పిల్లలు అనేవాళ్ళు బాగా చదువుకున్నారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, పిల్లలకి జాబ్ వచ్చింది, పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఈ విధంగా బాగా భార్యాభర్తలు అనేవాళ్ళు చాలా బాగున్నారు. ఫైనాన్స్కి కానీ సరే అంతా బాగానే ఉన్నారు. పడమట నైరుతి, ఇది పడమట నైరుతి ద్వారం వచ్చింది ప్లస్ నైరుతి ద్వారం. ఇవన్నీ మైనస్లు, ఇవి ఉండకూడని ద్వారాలు. ఈ ద్వారాలు అనేవి ఈ నడక అనేది సాగించకూడదు. ఈ నడక అనేది మంచి నడక కాదు. ఈ నడక అనేది ఉచ్చ స్థానం, ఇది ఉచ్చ స్థానం కాబట్టి ఈ నడక నడవచ్చు. ఈశాన్య నడకలు ఉంటాయి. ఇతనికి వచ్చేసరికేనేమో తూర్పు ఆగ్నేయ నడకలు వచ్చేసినాయి. అసలు ఆగ్నేయం అంటేనేమో అది ఎప్పుడు ఇంట్లో ఫైర్గానే ఉంటుంది. ఎందుకు? అగ్నితత్వానికి సంబంధించిన దాంట్లో నడుస్తూ ఉంటారు ఎప్పుడు. ఇంట్లో వాళ్ళు ఎవరిని మొగాలను కలిసినా కానీ ఎట్లోకట్లా ఏదో విధంగా చిన్న విషయాల్లో కూడా ఫైర్ అవుతూనే ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ నడక వచ్చిందో, పడమట నైరుతి ఈ నడక వచ్చిందో, ఈ నడక రావటం వల్ల ఇక్కడ గమనించండి, ఇది మొత్తం తూర్పు ఆగ్నేయం నడకలో వచ్చేసడం వల్ల ఈ ఇంట్లో వారికి హెల్త్ పరంగాను కొంత ఆర్థికంగాను ఫైనాన్స్గాను కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. అంతేకాకుండా వీరికి వచ్చేలకి ఆరోగ్య రీత్యా ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ తూర్పు ఆగ్నేయంలో మనం కనుక నడకలు పెట్టుకొని నడుస్తూ ఉంటామో ఈ ఇంట్లో వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి, రిపీట్గా వస్తూ ఉంటాయి. అవి తగ్గవు, దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. వీటితో పాటు ఎప్పుడైతే ఇక్కడ మనం పడమట నైరుతి పెట్టుకొని ఈ నడక నడుస్తామో ఇది అనేది ఇంకా చాలా డేంజర్. ఈ పడమట నైరుతి అనేది మగవారికి సంబంధించినది, ఈ దక్షిణ నైరుతి అనేది ఆడవారికి సంబంధించింది. కాబట్టి ఎప్పుడైతే ఈ పడమట నైరుతి సమస్య వాస్తురీత్యా ప్రాబ్లం వచ్చిందో ఈ ఇంట్లో ఉన్న మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంటి యజమానికి వస్తాయి. ముందు ఇంటి యజమానికి విపరీతమైన ఖర్చు వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్గానే ఉంటారు. కాబట్టి ఇకపోతే ఎప్పుడైతే ఈ పడమట నైరుతిలో వచ్చిందో ఈ ఇంట్లో ఉన్న మగపిల్లలు అనేవారు తొందరగా సెటిల్ కాలేరు. ఏ విధంగా సెటిల్ కాలేరు? అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఈ సెటిల్ అనేది 99% సెటిల్ కాలేరు. ఎందుకంటే ఈ పడమట నైరుతి అనేది మగవారి మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ పడమట నైరుతి ఉన్న ఈ ఎంట్రన్స్ ఉన్న ఇంట్లో మగపిల్లలకు తొందరగా జాబులు రావు, సెటిల్ కాలేరు, పెళ్ళిళ్ళు కాదు. పెళ్ళిళ్ళైనా కానీ ఆ రిలేషన్షిప్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అత్త కోడలకు కానీ లేదంటే భార్యాభర్తల రిలేషన్షిప్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పడమట నైరుతిలో నిరుతుడనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈ రాక్షసుడి ప్లేస్లో నుంచి నడుస్తూ పోతూ ఉన్నప్పుడు వీరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ పెద్దవారికి చిన్నవారికి తేడా ఏంటంటే ఇతను మొత్తం ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు, ఇతను మొత్తం నీచ స్థానంలో ఉంటున్నాడు. ఈ నడకలన్నీ నీచ స్థానంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విధంగా ఉండటం వల్ల ఈ నడక నడుస్తున్నాడో ఇతని యొక్క ఆరోగ్యం పతనం అవుతుంది. ఇతను అనారోగ్యంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాడు కూడా. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంటిని అన్నదమ్ములు పంచుకోదలుచుకుంటే ఈ విధంగా పంచుకోవద్దు. ఈ స్థలం మొత్తం వీలైనంత వరకు అన్నకి ఇచ్చేసేయండి, లేదంటే తమ్ముడికి ఇచ్చేసి మీరు వేరే ఇల్లు తీసుకొని వేరే ప్లేస్ తీసుకొని కట్టుకోండి.
లేని పక్షంలో మటుకి ఒక వాస్తు సిద్ధాంతిని మంచి అతను పిలిపించుకొని ఈ ద్వారాలు అనేవి ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని, ఈ విధంగా ఎంట్రన్స్ పెట్టుకొని, ఈ కార్నర్ ఇక్కడ ద్వారం పెట్టుకోండి, అప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దారాలు పెట్టుకుంటే అప్పుడు అనేది ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఇది కూడా చేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ద్వారం పెట్టుకోవటం వల్ల ఇది అప్పుడు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తానికి ఇది ఈశాన్యం అయినప్పుడు ఈ పోర్షన్ మొత్తానికి ఇది ఈశాన్యం అయింది. ఈశాన్య ద్వారం నడవటం అనేది మంచిదని నేను చాలా వీడియోలో చెప్పాను. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల కూడా ఈ ఇంట్లో వారికి చాలా మంచి జరిగింది. ఈయనైతే ఎంత డెవలప్ అయ్యాడు, ఇతని ప్రకారం కూడా ఇతను 100% డెవలప్ అయితే ఇతను వచ్చి 80% అయినా డెవలప్ అవుతాడు. ఇతను 100% డెవలప్ అయితే ఇతను 80% డెవలప్ అవుతాడు. ఎందుకు ఈ 20% డెవలప్ కాలేకపోతున్నాడంటే ఇతనికి నార్త్ అనేది ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల ఈ అన్ని అవకాశాలు అనేవి వస్తాయి. ఇతనికి నార్త్ అనేది ఇతను అడ్డం ఉండటం వల్ల కూడా ఇతనికి అవకాశాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. కాబట్టి ఇతను కూడా డెవలప్ అవుతాడు. ఎప్పుడు ఈ సెంటర్ ద్వారాలు తీసేసి ఈ విధంగా ద్వారాలు పెట్టుకొని ఈ ద్వారం తీసేసి ఈ నడక ఎప్పుడైతే నడుస్తాడో అప్పుడు బాగుంటుంది. నేను ఎప్పుడు చాలా వీడియోలు చెబుతాను, ఏదైనా సరే మనం బాగుపడాలంటే మన నడక దిశ బాగుంటే దశ బాగుంటుంది, దశ బాగుంటే దిశ బాగుంటుంది. మనం నడిచే నడక అనేది ఉచ్చ స్థానంలో నడవాలి, నీచ స్థానంలో ఎప్పుడు నడవకూడదు. ఉచ్చ స్థానంలో నడిచినప్పుడు మనకి అన్నీ కలిసి వస్తాయి, నీచ స్థానంలో కలిసినప్పుడు మనం తొక్కి వేస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే అన్నదమ్ములు కనుక ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా ఉచ్చ స్థానం ఇదంతా ప్లస్, ఇదంతా మైనస్, ఇది నీచ స్థానము, ఇవన్నీ నీచ స్థానంలోకి వస్తాయి, ఈ ఉచ్చ స్థానంలోకి వస్తాయి. కాబట్టి ఈ విధంగా పార్టీషన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే అందరూ బాగా కలిసి ఉంటుంది, అందరూ బాగుంటారు, అన్నదమ్ములు కలిసి ఉంటారు, అందరూ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఈ అన్నదమ్ములు కూడా కలిసిపోయి చుట్టాలు కూడా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ పడమట నైరుతి ఎప్పుడైతే ఈ నడక మార్చేసి ఈ నడకలోకి వచ్చేస్తావో ఇదేంది రిలేషన్షిప్కి కూడా సంబంధించింది. భార్యాభర్తలు కానీ, చుట్టాలు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరికైనా సరే రిలేషన్షిప్ సంబంధించింది. సమాజంలో కూడా మంచి పేరుకి, పిల్లల ఎదుగుదలకి, పిల్లల స్థిరపడటానికి కూడా ఈ పడమట నైరుతి అనేది అన్ని విధాలుగా సహకరించింది. కాబట్టి ఈ ద్వారం ఒకటి వీటి మార్చుకుంటే వీరు చాలా బాగుంటారు. కాబట్టి ఎవరైనా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా మార్చుకోండి. థ్యాంక్ యూ అండి.